జై మీ సేవ. జై మీ సేవ. ఆంధ్రప్రదేశ్లో సుమారు 12,000 కుటుంబాలు గత 10 సంవత్సరాల నుండి మీ సేవల మీద ఆధారపడుతూ ప్రభుత్వానికి, ప్రజలకి, అధికారులకు వారధిగా ఉంటూ జీవనాలు సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో పాదయాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. మీ యొక్క కోరికలు, మీరు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు చాలా దుర్భరమైనటువంటివి, మీకు కమిషన్లు కాదు, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీకు సముచిత స్థానం కల్పిస్తాము అంటూ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము కమిషన్ల కోసం విజయవాడలో ధర్నా చేస్తున్న సమయంలో మల్లాది విష్ణు గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, ఇప్పటి కన్నబాబు గారు, మా యూనియన్ సభ్యులైనటువంటి ఐవి నారాయణ గారు, ఇల్లా నారాయణ గారికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. పలుమార్లు వీడియోలలో కూడా మాకు సముచిత స్థానం కల్పిస్తామని, న్యాయం చేస్తామని చెప్పారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మీ ప్రభుత్వ పథకాలైనా మీరు ఎటువంటి పని ఇచ్చినా కానీ మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము చేసినటువంటి పని నైపుణ్యత 10 సంవత్సరాల సీనియారిటీతో ఉన్నాము. మమ్మల్ని సచివాలయంలో ఎటువంటి ఉద్యోగం ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ యొక్క పేరు పెరిగేలాగా, మీ ప్రభుత్వ పథకాల్లో ప్రజల్లోకి వేగంగా వెళ్ళేలాగా మేము చేయగల సత్తా మాకుంది. దయచేసి దయ ఉంచి మాకు న్యాయం చేయాలని, మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా న్యాయం చేయగలని ఆశిస్తున్నాము. అలాగే మేము ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క మీ సేవ సెంటర్ వాళ్ళు 4 లక్షలు 5 లక్షలు పెట్టుబడులు పెట్టి, ప్రింటర్లు అయితేనేమి, కరెంటు బిల్లులు, కరెంటు అయితేనేమి, రూమ్ అద్దెలు అయితేనేమి, ఇంటర్నెట్, ఇవన్నీ ఖర్చులు పోగా మా వచ్చిన మొత్తంలో మీ కుటుంబాలను జరుపుకుంటూ వచ్చాము. మిమ్మల్ని ఎంతో నమ్మాము. మీరు మాకు న్యాయం చేస్తారని, మా కుటుంబాలని కాపాడుతారని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సర కాలం నుండి మీ సేవల మీద ఆధారపడుతూ మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సర కాలంలో 5-6 మంది మిత్రులు, మా తోటి మిత్రులు చనిపోవడం జరిగింది. అలాగే నిన్న నంది కొట్కూరులో మల్లికార్జున గారు యాక్సిడెంట్ అయ్యి అతను మరణించడం జరిగింది. మా మీ సేవ మిత్రులకి అందరికీ చాలా బాధగా ఉంది. మాకు ఇలా చనిపోయినా కానీ ఆరోగ్యరీత్యా అని ఎటువంటి మాకు ₹1 ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాము. మేము ప్రభుత్వానికి అండగా ఉంటున్నాము. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు 9 గంటల వరకు పనిచేసే మా పనితనం, మా ప్రావీణ్యత ప్రజలకి, మీకు, అధికారులు